హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. సండే స్పెషల్ వచ్చేసి మా ఇంట్లో కొంచెం వెరైటీగా ఎగ్ కర్రీ ట్రై చేస్తున్నాను. దానికోసం ఆనియన్, టమాటా, కరివేపాకు పెట్టుకున్నాను. సో 3 గ్లాసులలో ఆయిల్ రాసేసి 3 ఎగ్స్ తెచ్చాను కాబట్టి ఆ ఎగ్స్ 3 గ్లాసులలో వేస్తున్నాను. వేసి దాంట్లోనే కొంచెం పసుపు, ఉప్పు, కారము అన్నీ వేస్తున్నాను మసాలా లాగా. సో కొంచెం ఇది ఎగ్గులు అన్ని ఇంట్లో పలగొట్టేసినప్పుడు దాంట్లోనే ఉప్పు, కారం, పసుపు వేసినాను అన్నాను కదా. ఇంకా బాయిల్ కోసం వాటర్ పెట్టాను. ఆల్రెడీ వాటర్ హీట్ అవుతుంది. వాటర్ హీట్ అవుతుంది పక్కకు. ఇంకా ఇవి వచ్చేసి కొంచెం ఒక గిన్నెలో వాటర్ తీసుకొని వాటర్ వేడి చేస్తున్నా అన్నాను కదా. ఇవి ఆ గ్లాస్లో అందులో పెట్టేసి మూత పెట్టేశాను. సో ఇది వచ్చేసి కూర కోసమని కొంచెం మందంగా ఉన్న గిన్నె తీసుకొని దాంట్లో ఆయిల్ వేసినాను 3 స్పూన్లు. ఇక్కడ వాటర్ వేడి అవుతుంది కదా, ఆ వాటర్ వేడయ్యే వరకు అని కూర పోపు పెడుతున్నాను. సో ఇందులో వచ్చేసి కొన్ని జీలకర్ర, ఆవాలు, నూనె 3 స్పూన్ల నూనె వేసేసి అది నూనె వేడయ్యాక జీలకర్ర, ఆవాల ఇంకా వచ్చేసి కరివేపాకు వేసి పోపు పెడుతున్నాను. ఇది పోపు మంచిగా కొంచెం చిట్టపట్టలాడేటప్పుడు కరివేపాకు వేసేస్తాను నేను. కొంచెం వేసేటప్పుడు జాగ్రత్తగా వేయండి, మీద పడుతుంది కరివేపాకు. ఆయిల్ కరివేపాకు మీద పడుతుంది కాబట్టి కొంచెం వేసేయండి. సో ఇక్కడ పోపు వేగినాక ఆనియన్ వేసి కొంచెం పసుపు వేసి మంచిగా కలుపుతున్నాను. అది కొంచెం మగ్గాలి కాబట్టి ఆయిల్లోనే మగ్గాలి ఆనియన్. కొంచెం ఇది బాగా మగ్గే వరకు ఇక్కడ ఆయిల్లో అది పసుపు అవన్నీ వేసాను. ఇక్కడ వాటర్ హీట్ అవుతుంది, బాగా మసులుతుంది కదా. ఆ మసిలిన వాటర్లోనే ఈ గ్లాసులలో ఎగ్ కొట్టి పెట్టుకున్నాను కదా, కొంచెం అవి తీసి అందులో పెట్టేస్తున్నాను. ఆవిరికే ఉడికిపోయిద్ది అన్నట్లు పెట్టేసి మూత పెట్టేస్తున్నాను. ఇది వచ్చేసి ఇక్కడ ఉప్పు, కారం వేసి ఇదాన్ని వేస్తున్నాను. కొంచెం ఇది మంచిగా ఆనియన్ కొంచెం మగ్గినాక టమాటాలు వేసినాను. టమాటాలు వేసేసి టమాటా కూడా మంచిగా కలుపుతున్నాను. కలిపి మూత పెట్టేస్తాను ఒక 5 minutes అట్లా. అది మంచిగా మగ్గాలి కదా టమాటా ఆనియన్ మంచిగా మగ్గే వరకు మూత పెట్టేసి అందులోనే ఉప్పు, మనం ఎగ్గులో వేసుకున్నాం కదా ఉప్పు, కారము, అందు గురించనే ఇందులో కూడా కొంచెం చూసుకొని ఉప్పు, కారము, అల్లం వెల్లుల్లి పేస్టు అవన్నీ వేసి కొంచెం మంచిగా కలుపుకోవాలి. కలిపి మంచిగా కలిపినాక అది మగ్గుతూ ఉంటుంది. మంట తగ్గించేసి మూత పెట్టి ఒక 5 seconds వదిలేసేయాలి. అట్లనే వదిలేసినాక ఇది ఒకసారి ఇట్లా తెరిచి చూసుకుంటే గ్లాసులో ఏమైనా వంగిపోయావా లేదా మనకు తెలుస్తూ ఉంటుంది. సో ఏం కాలేదు కాబట్టి ఇంకో 5 minutes అవుతుంది. ఇక్కడ వచ్చేసి చపాతీలు చేస్తున్నాను నేను. చపాతీ ఇవాళ సండే కదా, ప్రశాంతంగా ఇంట్లోనే ఉన్నాను, మా వాళ్ళందరూ ఇంట్లోనే ఉన్నారని చెప్పేసి ఇంకా చపాతీ ఫస్ట్ నేను చపాతీలు అన్నీ అట్లా వేసుకుంటాను. వేసుకున్న తర్వాత కాలుస్తాను. ఇక ఎగ్గులు అయితే రెడీ అయిపోయినాయి. ఇక గ్లాసులోకి వెళ్ళి తీసేస్తున్నాను. గ్లాసులన్నీ ఆ వాటర్లోకి వెళ్ళి తీసినాను. జస్ట్ ఇలా అనుకుంటే వచ్చేసిద్ది, మనకేమంది ఏమి ఉండదు. ఆయిల్ పెట్టినాం కాబట్టి ఈజీగానే వస్తుంది. ఇప్పుడు ఇట్లా చాకు పెట్టి ఇట్లా అనేస్తే మొత్తం వచ్చేసింది. కాకపోతే చాలా స్పాంజీగా మంచిగా. అదే మనం ఉడకబెట్టి ఎగ్ చేసినామనుకో కొంచెం టైం పడుతుంది. ఎగ్ ఉడకబెట్టి చేసినామంటే కొంచెం టైం పడుతుంది. ఇట్లా ఆవిరికి ఉడికించుకుంటే మాత్రం చాలా తొందరగా అయిపోయిద్ది అనుకో, ఈజీగా అయిపోయిద్ది, తొందరగా అయిపోతుంది. టేస్ట్ కూడా కొంచెం వెరైటీగా ఉంటుంది. ఎప్పటికీ ఎగ్ కర్రీ, ఎగ్ ఫ్రై చేసుకుంటాం కాబట్టి ఇట్లా చేస్తే కొంచెం వెరైటీగా ఉంటుంది. సో ఇది టమాటా ఇవి ఎంత మంచిగా మగ్గిపోయింది కదా ఉప్పు, కారం వేసినాక. ఇంకొకసారి మంచిగా కలిపేసి ఎగ్స్ మనం ఇద్దరమే ఉన్నామనుకో అట్లనే ఎగ్ గ్లాస్లో నుంచి అది అట్లనే వేసేసుకోవచ్చు. ఇంకా మేము 4 ఉన్నాం కాబట్టి పీసెస్ కట్ చేస్తున్నాను. ఇది వచ్చేసి చపాతీలు ఇక్కడ చేస్తున్నాము. నా కొడుకు సాయం చేస్తున్నాడు అన్నట్టు చపాతీలు చేస్తున్నామంటే. ఇది ఎగ్ వచ్చేసి కట్ చేస్తున్నాను. ఒక గ్లాస్ ఎగ్గులో 4 పీసెస్ వేస్తున్నాను నేను. కావాలంటే మనం అట్లే కూడా వేసుకోవచ్చు, ఏం బాధ లేదు. నేను వచ్చేసి 4 పీసులు చేస్తున్నాను.
సో కాకపోతే టేస్ట్ అయితే మామూలుగానే ఉందనుకోండి, మరీ ఇదిగా నేను చెప్పలేను, కానీ వండడం వెరైటీగా ఉంది, అంతే, ఏం లేదు ఆడ. సో ఇట్లా 4 పీసులు, ఒక్కొక్క ఎగ్గులో 4 పీసులు చేసేసి ఆ ఎగ్గు ఆనియన్ అదంతా కొంచెం బాగా ఇదయ్యాక అందులో వేసేసి బాగా మిక్స్ చేస్తే ఒక 2 సెకండ్స్ అలా ఉంచేస్తే అయిపోయింది. 2 సెకండ్స్, ఎక్కువసేపు కూడా కాదు. అది కొంచెం మసాలా మొత్తం ఆ ఎగ్గుకు పట్టుకున్నానికి అంట 2 సెకండ్స్ అలా వదిలేసి ఉంచేస్తే సో మంచిగా ఉండిద్ది అన్నాక ఇంక ఇది మొత్తం ఇట్లా ఒక 2 సెకండ్స్ మంచిగా కలిపి మూత పెట్టి వదిలేస్తే అయిపోయింది ఎగ్ కర్రీ రెడీ. సో మూత పెట్టేసి 2 సెకండ్లు వదిలేసేస్తాను. తర్వాత ఇక్కడ వచ్చేసి చపాతీలు చేస్తున్నాను కదా, దానికోసం ప్యాన్ పెట్టుకొని వెలిగిస్తున్నాను. అది వేడి అయ్యాక చపాతీలు కాలుస్తాను. చపాతీలు అన్నీ ఇట్లా ఒకటేసారి చేసి కాలవడమే నా పని అన్నట్లు. కాకపోతే ఇట్లా అన్ని చపాతీలు ముందుగానే చేసి పెట్టుకుంటా బండ మీద అన్ని చపాతీలు ఇట్లా చేసి పెట్టేసి కాలు చేస్తూ ఉంటాను నేను. సో మీరు ఒక్కొక్క చపాతీ ఒక్కొక్కసారి చేసి అది కాల్చాక ఇంకొక చపాతీ అట్లా చేస్తారే కదా, చాలామంది అయితే అట్లా చేస్తారు. నాకైతే అట్లా రాదు. ఇట్లనే అన్ని చపాతీలు చేసేసి కాల్చడమే బాగుంటుంది, తొందరగా అయిపోతుందని నా ఫీలింగ్. సో మీరు ఎట్లా అనుకుంటారో కామెంట్ చేయండి. ఇంకా చపాతీలు అన్నీ చేసి ఇంకా ఇక్కడ వేడి అవుతా కొద్దిగా ఇంకా నేను కాలుస్తూ ఉంటాను. ఇంకా చపాతీ వచ్చేసి ఇంకా వేసేసినాను. ఇంకా అప్పటికే వాళ్ళు కాలేజ్ చూడడానికి వెళ్ళాలి, లేట్ అవుతుంది అని అంటున్నారు. సో అందు గురించి అని ఇంకా తొందరగా చేస్తున్నాను నేను. ఇక్కడ వచ్చేసి చపాతీలు కాలుస్తుంటే వాళ్ళు తింటారు, పిల్లలు, మా ఆయన, ఇవన్నీ చేస్తున్నాను. వాళ్ళు తింటుంటే నాన్న కాలుస్తా అనుకొని చేసినాను. సో ఇక్కడ వచ్చి చపాతీలు కాలుస్తున్నాను. చపాతీలు కాల్చాక అన్ని చపాతీలు కాల్చాక అందరం కూర్చొని తిందాము అంటే మళ్ళీ సరే అని చెప్పి అన్ని చపాతీలు ఒకసారి కాల్చేస్తున్నాను నేను. మొత్తం చపాతీలు చేసేసి కాల్చి ఇక్కడ ఒకవైపు కూర చేసి, సండే వస్తే కూడా రెస్ట్ లేకుండా ఇంకా కూర వచ్చేసి రెడీ అయిపోయింది. మళ్ళీ కలిపాను అంతే, దానికి ఏం వేయలేను. ఫస్ట్ అన్నీ వేసేసినాను కాబట్టి కలిపి మూత పెట్టి స్టవ్ ఆపేసేసినాను. సో ఇది స్టవ్ ఆపేసేసినాక చపాతీలన్నీ కాలుస్తున్నాను. చపాతీలన్నీ కాల్చేసి ఇంకా ఒక 2 మామిడి పండ్లు ఉంటే అవి కూడా కట్ చేస్తాను, బ్రేక్ఫాస్ట్లో తింటారు అని చెప్పేసి తీసుకుందామని వెళ్తున్నాం మామిడి పండ్ల కోసమని. అవి కాలుస్తే ఇంకా ఈరోజు వచ్చేసి బ్రేక్ఫాస్ట్ మా ఇంట్లో పొద్దున టిఫిన్ స్పెషల్ ఏంటంటే వెరైటీగా చేసిన ఎగ్ కర్రీ, చపాతి, మ్యాంగోస్ నాకు జ్యూస్ చేసుకొని తాగడం ఇష్టము. మా పిల్లలకైతే ఇష్టం ఉండదు, కానీ నేను ఎక్కువ శాతం జ్యూసే చేస్తాను. అందులో పాలు, షుగర్ వేసి ఆ వీడియో కూడా పెడతాను. ఇది వచ్చేసి ఇక ఎగ్ కర్రీ.